వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి ఆయన పార్టీ లైన్ ప్రకారం మాట్లాడారో ఇంకా ఓవర్ డోస్ లో మాట్లాడారో అదంతా రాజకీయం. ఆయన మాట తీరులో వెటకారం కారాలను ఒంటికి రాస్తుంది. పవన్ ని పట్టుకొని ఎక్కువగా విమర్శించింది మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని అని అంతా ఒప్పుకుంటారు. పవన్ ని అంతలా విమర్శించడం ఆయనకు నచ్చలేదు. అయితే ఫ్యాన్స్ కమ్ జన సైనికులకి అంతకంటే నచ్చలేదు. అయితే పేర్ని నానిని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే నోరు చేసుకున్నారు. ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఒక విధానంగానే ఉంటున్నారు. అయితే ఓటమి తర్వాతే కదా నేతలు దొరికేది అన్న పాయింట్తో ఇప్పుడు జన సైనికులు పేర్ని నానిని అటాక్ చేస్తున్నారు. అప్పుడెప్పుడు 2 ఏళ్ల క్రితం పవన్ పార్టీ సభలో ఒక చెప్పు చూపించి వైసీపీ నేతలను హెచ్చరించడం జరిగింది. దానికి మా దగ్గర చెప్పులున్నాయని నాని 2 చెప్పులు తీసి చూపించారు మీడియా సమావేశంలో. అయితే ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్. లేటెస్ట్ గా జరిగింది ఏంటంటే గుడివాడలోని తన స్నేహితుడు సహచర నేత తోట శివాజీ ఇంటికి పేర్ని నాని వచ్చారు. అయితే ఆ విషయం క్షణాలలో వైరల్ అయిపోయింది. జనసేన నేతలంతా అక్కడికి వచ్చి పేర్ని నానికి వ్యతిరేకంగా శివాజీ ఇంటి ముందే ఆందోళన చేపట్టారు. అంతేకాదు పవన్ మీద అప్పట్లో చేసిన కామెంట్స్ కి క్షమాపణ చెప్పాలంటూ ఆయన్ని డిమాండ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పేర్ని నాని మీద కొందరు యువకులు కోడిగుడ్లు కూడా విసిరారు. అసలు ఇవన్నీ ఏమాత్రం ఊహించని పేర్ని నాని షాక్ కి గురయ్యారు. ఆయన తన స్నేహితుడిని చూడడానికి వెళ్తే జన సైనికులు ఆందోళన చేపట్టడంతో ఇబ్బంది పడ్డారు. అంతేకాదు పేర్ని నాని కార్ని కూడా ధ్వంసం చేసేందుకు జన సైనికులు ప్రయత్నిస్తుండడం కలకలం రేపింది. ఇక ఆయన కారు అద్దాలను కూడా బద్దలు కొట్టారు జన సైనికులు. ఇంతలా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి జనసేన నేతలను అదుపు చేయడంతో పేర్ని నాని అక్కడి నుంచి బయటకు పడ్డారు. గతంలో 2 చెప్పులతో పవన్ ను పేర్ని నాని అవమానించారని ఇప్పుడు 36 చెప్పులు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని జన సైనికులు అనడం విశేషం. మొత్తానికి చూస్తే పేర్ని నాని అక్కడి నుంచి పోలీసుల అండదండలతో వెళ్లినా జన సైనికుల వార్నింగ్లు వీరంగాలు మాత్రం ప్రత్యక్షంగానే చూశారు ఆయన. ఏపీలో వైసీపీ ఓటమి పాలైంది. కూటమి అధికారంలోకి వచ్చింది. మాజీ మంత్రిగా పేర్ని నాని ఉన్నారు. పోటీ కూడా చేయలేదు. గతంలో అన్న మాటలను పట్టుకొని జనసేన నేతలు సైనికులు దాడికి ప్రయత్నించారు అని వైసీపీ నేతలు గుర్రుమంటున్నారు. అయితే పేర్ని నానిని గట్టిగానే టార్గెట్ చేసిన జన సైనికులు మాత్రం ఆయనను వదిలేలా లేరు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఓటమి చెందిన 3 నెలల తరువాత పేర్ని నాని ఇలా ఒంటరిగా దొరికారా లేక ఇదే సమయం అనుకుని ఎంచుకున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇక గుడివాడలో జన సైనికులు మొదలుపెట్టినది కృష్ణా జిల్లా మొత్తం జన సైనికులు పాటిస్తే మాత్రం పేర్ని నాని మచిలీపట్నం నుంచి తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్కు రావడం కూడా కష్టమవుతుందా అన్నది ఒక ప్రశ్న అయితే ఇలా చేయడం కూడా కూటమి పెద్దలకు ఇష్టమవుతుందా అన్నది మరో ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.